వెల్కమ్ బ్యాక్ ప్రొఫెసర్ గారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మిస్ అయ్యారనే వార్త పాకిస్తాన్ స్థానిక మీడియాలో వస్తోంది సార్. ఆయన దేశం విడిచి కుటుంబంతో పాటు వెళ్ళిపోయారు అని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి సార్, ఏమంటారు? అంటే ఈ వార్తల్ని ఏ రెస్పెక్టబుల్ మీడియా ఆర్గనైజేషన్ ఇండిపెండెంట్గా వెరిఫై చేయలే. నేను చూశాను, మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ moneycontrol.comలో కూడా వాళ్ళు స్పెసిఫికల్గా మెన్షన్ చేశారు, వీఆర్ నాట్ ఇండిపెండెంట్లీ కన్ఫర్మింగ్ అని. మిస్సింగ్ ఇన్ యాక్షన్ అంటారు దాన్ని, MIA అంటారు. అంటే యాక్షన్లో కనిపించడం లేదు అని. ఎందుకంటే వాస్తవంగా ఈ పహల్గామ్ ఘటన జరగక ముందు అసీమ్ మునీర్ మాట్లాడినది మనందరం పెద్ద వివాదమైంది. అది వాస్తవంగా ఈ పహల్గామ్ ఘటనలకు ప్రొవకేషన్గా కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత ఆయన సైలెంట్, దాదాపు సైలెంట్. ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఒక ఫోటో కూడా రిలీజ్ చేసింది కావాలని. పాక్ మిలిటరీ అకాడమీ అబోటాబాద్ అంటారు, బిన్ లాడెన్ ఆ ప్రాంతంలోనే దాచిపెట్టారు. సో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో ఒక బ్యాచ్ ఆఫ్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్ అయిన సమయంలో ప్రైమ్ మినిస్టర్తో కలిసి ఉన్న జనరల్ అసీమ్ మునీర్ ఫోటోను కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఈ వార్తలు పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా తాకాయనటానికి ఇది ఒక ఉదాహరణ. అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోదలుచుకున్నారు అసీమ్ మునీర్ ఉన్నాడు అని. మరి ఉంటే ఆయనే విలేకరుల సమావేశంలో పెట్టి మాట్లాడచ్చు కదా. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు ఇతర మంత్రులు మాట్లాడుతున్నారు, మేము ఈ సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తే దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ అని ఒకరు అంటారు. అనీఫ్ అబ్బాసీ అనే మంత్రి అయితే ఏకంగా న్యూక్లియర్ వార్, మా అణ్వాయుధాలు భారత్ వైపే ఎక్కుపెట్టున్నాయంటాడు. ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. పాక్ ఆర్మీ సిద్ధంగా ఉంది అని అసీమ్ మునీర్ మాట్లాడలేకపోతున్నాడు. అంటే మరి ఏంటి, ఇక దేశం విడిచే పారిపోయాడు అని ఒక వార్త వస్తుంది, లేదు ఒక బంకర్లో దాక్కున్నాడు, సేఫ్ బంకర్లో ఉంచారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇతనే కాదు, హఫీజ్ సయీద్ లాంటి టెర్రరిస్ట్ చీఫ్లు, లష్కర్, జైషీ మహమ్మద్ ఇలాంటి సంస్థల అధినేతలు కూడా సురక్షితమైన బంకర్లలోకి వెళ్ళిపోయారు అని కూడా వార్తలు వచ్చాయి. వాళ్ళు వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళని ఇండియా టార్గెట్ చేయవచ్చు అని. ఎందుకంటే భారత ప్రభుత్వము ప్రధానమంత్రి మాటల్లో క్లియర్గా చెప్పింది, మేము తీవ్రవాదుల్ని, వారి వెనకాల ఉన్న వారిని ఖచ్చితంగా కందని రీతిలో వారు భూమి అంచుల మధ్య ఎక్కడున్నా పట్టుకొని మేము శిక్షిస్తాం. ఇది భారత ప్రధానమంత్రి అన్నమాట. నిన్న కూడా మాట్లాడాడు, రక్తం మరుగుతోంది అని. ఆల్రెడీ బాలాకోట్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ అయిపోయినాయి. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినా భారత ప్రజలు సంతృప్తి చెందరు. బాలాకోట్ స్ట్రైక్స్ చేసినా కూడా ఇంకా సర్ఫే కారు, ఎందుకంటే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ను మోడీ ప్రభుత్వం పెంచి ఉంది. పొలిటికల్గా కూడా రియాక్ట్ కాకపోతే నష్టపోతారు. అందువల్ల భారత ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ కావచ్చు అనే అనుమానంతోనే పాకిస్తాన్లో ఈ ప్రేలాపనలన్నీ మొదలయ్యాయి. అంటే ఇండియా వెరీ స్ట్రాంగ్ మిలిటరీ యాక్షన్కు వెళ్ళవచ్చు. అది కూడా పాకిస్తాన్ పై మిలిటరీ పైన యుద్ధం కాకుండా సెలెక్టెడ్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డివాస్టేటింగ్ అటాక్, బాలాకోట్ స్ట్రైక్ను మించిన స్థాయిలో అటాక్ చేయవచ్చు అని పాకిస్తాన్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. అందుకే దాన్ని నివారించడానికే యుద్ధం భాష మాట్లాడుతున్నారు. ఇండియా ఎక్కడ యుద్ధం చేస్తామని చెప్పలేదు. ఈవెన్ బాలాకోట్లో జరిగిన స్ట్రైక్స్ కూడా ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అన్నాను తప్ప మిలిటరీ స్ట్రైక్స్ అనలే మనం. అందువల్ల ఇండియా వార్ చేస్తుంది, వార్ భాష, వార్ మాంగరింగ్ భాష, యుద్ధోన్మాద భాష మీకు పాకిస్తాన్ నుంచి వినపడుతుంది తప్ప మన దేశం నుంచి ఎక్కడా మన నాయకులు ఎవరు యుద్ధం చేస్తాం పాకిస్తాన్ పైన అని ఇంతవరకు మాట్లాడలేదు. మనం ఒక్కరే మాట్లాడుతున్నాం, మా దేశంలో అమాయకుల ప్రాణాలు తీసిన తీవ్రవాదుల్ని, వారి వెనకాలన్న వారిని వదిలివేయము అంటున్నారు. ఇది హైలీ జస్టిఫైడ్, UN చార్టర్ కూడా అంగీకరించేటువంటి అంశం. అందుకని పాకిస్తాన్ దాన్ని యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, అణ్వాయుధాల గురించి మాట్లాడుతున్నారంటే వారిలో ఉన్న పిరికితనం అర్థమవుతుంది, వాళ్ళలో ఉన్న భయం, అనుమానం అర్థమవుతుంది. అంటే ఇండియా
వెరీ పవర్ఫుల్ రియాక్షన్ ఇవ్వబోవచ్చు అని. మరి ఆ రియాక్షన్ ఎల్టీటీఈ చీఫ్నో, జైషీ మహమ్మద్ చీఫ్నో, హఫీజ్ సయీదో, దావుద్ ఇబ్రహీమో, మసూద్ అజర్లు ఉన్న స్థావరాలను అటాక్ చేస్తారా? ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు ఇంటర్నేషనల్ లీడర్స్తో మాట్లాడాడు. ఒకరు ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని, సెకండ్ పర్సన్ బెంజమిన్ నెతన్యాహు. జార్జియా మెలోన్తో మాట్లాడడం అంత ప్రాధాన్యత కాదు, కానీ మీకు బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడడం ప్రాధాన్యత ఉంది. ఇజ్రాయిల్ ఆపరేషన్లు ఏంటి? ఇజ్రాయిల్ ఆపరేషన్ మీరు కనుక గమనిస్తే ఇజ్రాయిల్ టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తుంది. అంటే మీకు మీకు హసన్ నస్రుల్లా, హిజ్బుల్లా కమాండర్ చీఫ్, అతను ఉన్న ప్లేస్లో బీరూట్ పరిసరాల్లో, శివార్ ప్రాంతాల్లో ఆ యొక్క స్పెసిఫిక్ ప్రిసైజ్ ఇంటెలిజెన్స్ సమాచారంతో కరెక్ట్గా హసన్ నస్రుల్లానే అటాక్ చేసింది. మీకు ఇస్మాయిల్ హనై ఇరాన్లో ఇరాన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వచ్చి గెస్ట్ హౌస్లో ఉంటే పొలిటికల్ చీఫ్ ఆఫ్ హమస్ను నేరుగా అక్కడే అటాక్ చేసింది. సో ఇది ఇజ్రాయిల్ తరహా ఆపరేషన్. మీరు అమెరికా అబుటాబాద్లో ఒసామా బిన్ లాడెన్ పైన జరిపిన ఆపరేషన్, పాకిస్తాన్ మిలిటరీ పైన దాడి చేయలే, ఎక్కడా దాడి చేయలే, నేరుగా బిన్ లాడెన్ పైననే అటాక్ చేసి బిన్ లాడెన్నే లేపేశారు. సో ఇలా ఏదైనా ప్రిసిషన్ ఆపరేషన్కు ఇండియా ప్రిపేర్ అవుతుందా అనేది బహుశా పాకిస్తాన్ అనుమానం. ఆ ప్రిసిషన్ ఆపరేషన్లో హఫీజ్ సయీద్, మసూద్ అజర్లను టార్గెట్ చేస్తారా? ఎందుకంటే ఇంకా బాలాకోట్ స్ట్రైక్స్ దాటిపోయిన స్టేజ్ లేదు. జనరల్ అసీం మునీర్నే టార్గెట్ చేస్తుంది ఇండియా అని కనుక పాకిస్తాన్ అనుమానపడుతుందా? నిజంగానే ఇండియా టార్గెట్ చేస్తుంది అనడం లేదు. ఎందుకంటే అసీం మునీర్ ఈజ్ ఐఎస్ఐ చీఫ్గా పనిచేశాడు. సో ఆయన మాట్లాడే భాష కూడా జిహాదీ భాష ఉంటుంది. సో ఈజ్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఆర్మీ చీఫే కాదు. సో జిహాదీ భాష మాట్లాడే ఆర్మీ చీఫ్. కానీ ఆయన అఫీషియల్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. అది మనం భారతదేశం గమనంలో ఉంచుకుంటుంది కదా. హఫీజ్ సయీద్, మీకు మసూద్ అజర్లు వేరు, అసీం మునీర్ వేరు. వాళ్ళ అందరి భాష ఒకటే ఉండవచ్చు, కానీ అధికారిక పొజిషన్లో దేశ ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు అతన్ని టార్గెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఎక్కడి దాకా వెళుతుంది అనేది చెప్పలేము. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో జరిపిన ఆపరేషన్ వేరు. ఇప్పుడు అమెరికా మీకు ఇరాన్ ఆర్మీలో చాలా కీలకమైన వ్యక్తున్న సొలమనీని అంతం చేసింది. సో ఇరాక్లో ఆయన ఉన్న సమయంలో ఎయిర్పోర్ట్లో ఉండగా అమెరికన్ టార్గెట్ చేసి జనరల్ సొలమనీ, ఆయన ఇరాన్లో చాలా కీలక మిలిటరీ నాయకుడు, అతను అంతం చేసింది. సో అలాంటి ఆపరేషన్స్ ఇండియో పాక్లో ఎక్కడ మనం గతంలో చూడలేదు. మరి అలాంటి ఆపరేషన్కి ఏమైనా ఇండియా ప్రిపేర్ అవుతుంది, అసీం మునీర్ పైన అటాక్ చేస్తుంది అనే అనుమానం ఏమైనా పాకిస్తాన్ కలిగిందా? అందుకే ఆయనను సేఫ్ హైడౌట్స్కి పంపించారా? ఆయనను బంకర్లో దాచిపెట్టారా? లేకుంటే న్యూట్రల్ కంట్రీకి పంపించారా? చెప్పలేం. దాంతోపాటు ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారి చేజారిపోతే ఇది పాకిస్తాన్ బ్లేమ్ అయ్యే పరిస్థితి వస్తే ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరిగితే ఇది మా తప్పు కాదు, అసీం మునీర్ తప్పు, ఇది పాకిస్తాన్ తప్పు కాదు అని స్కేప్ గోట్లను కూడా వెతుక్కుంటారు. బలిపశువులుగా అసీం మునీర్ను బలిపశువు అయినా పాక్ ప్రభుత్వం చేయదలుచుకుందా? సో ఇది మా తప్పే కాదు, పాకిస్తాన్ ప్రభుత్వము తప్పు కాదు. ఇప్పటిదాకా నాన్ స్టేట్ యాక్టర్స్ అంటున్నారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ని ఏమైనా బలిపశువు చేస్తారా? ఇవన్నీ క్వశ్చన్సే, నోబడీ నోస్ ద ఆన్సర్. బట్ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే యుద్ధం భాష మాట్లాడడము, అణ్వాయుధ ప్రయోగాలు చేస్తామనడము, ఇప్పుడు అసీం మునీర్ కనిపించడం మిస్సింగ్ ఇన్ యాక్షన్, ఇవన్నీ కూడా పాకిస్తాన్లో కనబడుతున్న నర్వస్నెస్, పాకిస్తాన్లో కనబడుతున్న భయం, అనుమానం, బలహీనతలు మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సార్. అక్కడ ఉగ్రవాద నేతలే కాదు, మంత్రులు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ మంత్రి ఒక కామెంట్ చేశారు సార్, మా 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం, మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు, సింధు నీళ్లను భారత్ ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టేనంటూ కామెంట్ చేశారు. సో అబ్బాసీ వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? అండ్ దక్షిణాసియాకు అణ్వస్త్ర భయం ఉందా సార్?
భూమి మీద అణ్వస్త్రాలు ఉన్నంతకాలం అణ్వస్త్ర భయం ఉంటుంది. దక్షిణాసియాకి ఏంటి, ప్రపంచానికి కూడా అణ్వస్త్ర భయం ఉంటుంది. అందువల్ల ఇండియన్ పాలసీ అదే. మనము భారతదేశ విధానానికి అమెరికా నాయకత్వంలోని న్యూక్లియర్ హ్యావ్స్ అంటారు, అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాల విధానానికి ఉన్న తేడా అదే. మనం అందుకే న్యూక్లియర్ డిజార్మమెంట్, సంపూర్ణ నిరాయుధీకరణ మనం అంటాం. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అని అమెరికా, చైనా, యూకే, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు అంటాయి. తేడా ఏంటి అంటే, నాన్ ప్రొలిఫరేషన్ అంటే అణ్వాయుధాలు ఇప్పటికే ఉన్న మాలాంటి దేశాల దగ్గర అలాగే ఉంటాయి, వాటిని ఇంకా అప్డేట్ కూడా చేసుకుంటాం, కానీ కొత్తగా ఎవడో అణ్వాయుధాలు తయారు చేయకూడదని. ఇది నాన్ ప్రొలిఫరేషన్. భారతదేశం ఇందుకు అంగీకరించదు. మనం అనేది ఏంటంటే, వివక్షపూరితమైన ఈ నాన్ ప్రొలిఫరేషన్ ఒప్పందాలు మేము అంగీకరించము. అంటే అణ్వాయుధాలు ఉన్నవాడు ఉంచుకొని కొత్తవాడుకు అణ్వాయుధాలు ఉండకూడదు. ఇది నథింగ్ బట్ న్యూక్లియర్ అపార్థీడ్ అంటాం, అణుజాత్యంకారం అంటాం. అందుకే మనము న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందము, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ సిటీబీటీ, సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందము, ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ, అణు విచ్చిత్తి పదార్థాల నియంత్రణ ఒప్పందం, ఈ 3 ఒప్పందాలపైన ఇండియా సైన్ చేయలేదు. మనం చెప్పింది అదే, ఇవి వివక్షపూరితము అని. అందుకే టోటల్ డిజార్మమెంట్ కావాలి, సంపూర్ణ నిరాయుధీకరణ కావాలి అనేది మన విధానం. భారత అణు విధానము పాకిస్తాన్ స్పెసిఫిక్ అణు విధానం కాదు. భారత అణు విధానం ఒక ప్రిన్సిపల్ పైన అంతర్జాతీయ సమాజాన్ని దృష్టిలో పెట్టుకున్న విధానం. అందువల్ల ప్రపంచంలో భూమిపైన ఎక్కడ అణ్వాయుధాలున్నా అది ప్రమాదమే. అందువల్ల దక్షిణాసియాకు మాత్రమే కాదు, అణ్వాయుధాలు ప్రపంచంలో ఎక్కడున్నా ప్రమాదమే. అందులో పాకిస్తాన్ లాంటి ఒక ఫెయిల్డ్ స్టేట్, విఫలమైన రాజ్యం చేతిలో, ఒక టెర్రరిస్ట్ స్టేట్ చేతిలో, ఒక కవోటిక్ స్టేట్ అంటే ఒక పద్ధతి పాడు లేని దేశం చేతిలో అణ్వస్త్రాలు ఉండడం మరింత ప్రమాదకరం. దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న హైలీ రెస్పాన్సిబుల్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ పాకిస్తాన్లో ఉందా అనేది అనుమానమే. పాకిస్తాన్లో జిహాదీ శక్తులు పాక్ ఆర్మీలో కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇలా జనరల్ అసీం మునీర్ లాంటి వాళ్ళ భాష చూస్తేనే జిహాదీల భాష మనకు కనబడుతుంది. అలాంటప్పుడు ఈ అణ్వాయుధాలు ఏ తీవ్రవాద సంస్థల చేతుల్లోకి వెళితే ఇది అణుతీవ్రవాదం, న్యూక్లియర్ టెర్రరిజంగా కూడా రూపాంతరం చెందవచ్చన్న ఆందోళన కూడా ఉంది. ఇవన్నీ నిజం, ఈ ఆందోళన కాదని ఎవరు అనలేం. కానీ అదే సమయంలో న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను ఇండియా అంగీకరించదు. ఇక్కడే కాదు, ఏ యుద్ధం జరిగినా అదొక దశ దాటితే అణ్వస్త్రాల మాట మనం వింటూనే ఉంటాం. పాకిస్తాన్ నోటినైనామా మీరు ఇప్పుడు ఉక్రెయిన్ వార్లో ఎన్నిసార్లు రష్యా మాట్లాడింది న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేస్తామని. వాస్తవంగా రష్యా ఇది న్యూక్లియర్ పవర్, ఉక్రెయిన్ ఇది నాన్ న్యూక్లియర్ పవర్. ఉక్రెయిన్కి ఒకప్పుడు అణ్వస్త్రాలు ఉండే. సోవియట్ యూనియన్ కాలంలో సోవియట్ న్యూక్లియర్ ఆర్సెనల్, వాళ్ళ అణ్వస్త్రాల్లో అధిక భాగం రష్యాలో ఉంటే కొంత భాగం ఉక్రెయిన్లో కూడా ఉండే. కానీ ఉక్రెయిన్ స్వచ్ఛందంగానే 95-96 ప్రాంతంలో అమెరికా అటు వెస్ట్రన్ పవర్స్తో ఇటు రష్యాతో ఒప్పందం చేసుకొని తన అణ్వాయుధాలు వదులుకుంది. అయినా కూడా రష్యా ఈ సమయంలో ఎన్నిసార్లు న్యూక్లియర్ బటన్ గురించి ప్రస్తావించింది, పుటిన్ అణ్వస్త్రాల ప్రయోగాల గురించి ఆలోచిస్తున్నాడని. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ట్రంప్ రష్యాకు అనుకూల వైఖరి తీసుకుంటున్న కాంటెక్స్ట్లో మీకు ఫ్రాన్స్, యూకే న్యూక్లియర్ అంబ్రెల్లాను యూరోప్కి ఎక్స్టెండ్ చేయాలని జర్మనీ లాంటి దేశాలు మాట్లాడుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రతిపాదించాడు కూడా, వీళ్ళు ఎక్స్టెండ్ అవర్ న్యూక్లియర్ అంబ్రెల్లా అని. అందువల్ల ఉక్రెయిన్ వార్లో మనం న్యూక్లియర్ వెపన్స్ గురించి ప్రస్తావన విన్నాం. చరిత్రలో మనము కొరియన్ క్రైసిస్లో నార్త్ కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయన్న చర్చ నడుస్తుంది. ఇవాళ ఇరాన్తో అమెరికా ఒప్పందం గురించి మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదనే కదా. అందువల్ల ప్రపంచంలో ఎక్కడ ఉద్రిక్తతలున్నా అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ప్రస్తావన వస్తుంది, ఆ భాష వస్తుంది. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని 60 ఏళ్ళ కిందనే చూసాం. సోవియట్ యూనియన్ పెద్ద ఎత్తున క్యూబాలో మిసైల్స్ను మోహరిస్తే అమెరికా క్యూబాను నౌకా దిగ్బంధనం చేస్తే చివరకు అమెరికాకు, రష్యాకు, సోవియట్ యూనియన్కు ఒప్పందం కుదిరి
క్యూబన్ మిసైల్ క్రైసిస్ రిజాల్వ్ అయింది, లేకపోతే పెద్ద న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్గా దారితీయచ్చు. అందువల్ల ఎనీ సీరియస్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ వాతావరణం ఉంటే ఆ న్యూక్లియర్ థ్రెట్ ఉంటుంది, అందులో అనుమానమే లేదు. అందుకే నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. కొరియన్ క్రైసిస్, ఇరాన్ క్రైసిస్, ఉక్రెయిన్ వార్ నుంచి మొదలుకొని క్యూబన్ మిసైల్ క్రైసిస్ వరకు కూడా చెప్పాను. సో అందువల్ల సౌత్ ఏషియాలో ఈ ప్రమాదం ఉండదా, దక్షిణాసియాలో అనుప్రమాదం పొంచి ఉందా అంటే డెఫినెట్గా ఉంటుంది. అందులో పాకిస్తాన్ లాంటి రాజ్యం యొక్క స్వభావం తెలిసాక, అందులో ఇటు ఇండియా అటు పాకిస్తాన్ రెండు కూడా న్యూక్లియర్ పవర్స్. అందువల్ల న్యూక్లియర్ డిటరెన్స్ కూడా ఉంటుంది, కేవలం థ్రెట్టే ఉండదు. అంటే డిటరెన్స్కు ఏంటంటే అణ్వాయుధాలు ఉన్న దేశం పైన మరో దేశం అణ్వాయుధాలు ప్రయోగించాలంటే అంత సులభమైన విషయం కాదు. అణ్వస్త్రాలు లేని ఉక్రెయిన్ పైననే అణ్వస్త్రాలు ఉన్న రష్యా ప్రయోగించలేకపోయింది. అణ్వస్త్రాలు లేని దేశం ఉక్రెయిన్, అణ్వస్త్రాలు ఉన్న దేశం రష్యా. మరి ప్రయోగించిందా? ప్రయోగించలేకపోయింది కదా. ఇరాన్తో పోలిస్తే అమెరికా దగ్గర మామూలు అణ్వాయుధాలు ఉన్నాయా? ట్రంప్ బెదిరిస్తున్నాడు కూడా, మేము మీ అణ్వస్త్రాలను ప్రయోగిస్తాం, మీ అణ్వస్త్రాల సామర్థ్యం దెబ్బతీస్తాం. కానీ జరిగిందా? అందువల్ల ఈ బ్లాక్ మెయిల్ జరుగుతూ ఉంటుంది, నథింగ్ టు వరీ. భారతదేశం ఏదో టెన్షన్ పడి పాకిస్తాన్ ఎక్కడ అణ్వాయుధాలు వేస్తాడో అని భయపడాల్సిన అవసరం లేదు. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్తో ఇండియాను బుల్లీజింగ్ చేయాలన్నది పాకిస్తాన్ ఆలోచన. సో అది సులభము కాదు. అంటే ఆ ప్రమాదాన్ని మనం కొట్టిపారేయలేము, ఆ ప్రమాదానికి తగినట్టుగా మన స్ట్రాటజీ ఉండాలి. కానీ కార్గిల్ వార్లో కూడా మనం చూడలేదు న్యూక్లియర్ వెపన్స్. అందువల్ల భారతదేశానికి కూడా స్ట్రాటజిక్ డెప్త్ ఉంది, మనకు మిసైల్స్ ఉన్నాయి, మనకు న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ కన్నా న్యూక్లియర్ సామర్థ్యం ఇంకెక్కువనే ఉంది. లెట్ us see, మనము ఇలాంటి సెన్సిటివ్ అంశాలపైన టూ మచ్ స్పెక్యులేషన్లు చేయకూడదు. అణుయుద్ధం వచ్చేసింది అని తమిళేలు పెట్టి జనంలో టెన్షన్ పెట్టకూడదు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నమాట నిజం, ఆ అణ్వాయుధాలు ప్రమాదకరం అన్నమాట నిజం. దాన్ని దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం తన రక్షణ వ్యూహాలని పదను పెడుతుంది అనేది మన విశ్వాసం. అందులో భారతదేశం న్యూక్లియర్ బ్లాక్ మెయిల్కు తల వంచేటువంటి స్థాయిలో ఈ దేశం లేదు. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ నేషన్. అది పాకిస్తాన్కు తెలుసు, ప్రపంచానికి తెలుసు.